తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'స్టూడెంట్ నంబర్ వన్' సినిమాతో ఇండస్ట్రీలో జర్నీ ప్రారంభించి, తాజాగా 'దేవర' సినిమాతో తనకంటూ వైవిధ్యతను చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతూ వస్తున్న తారక్ డాన్స్, డైలాగ్ డెలివరీ ఇలా ప్రతి విషయంలోనూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక తన పర్సనల్ లైఫ్‌లో కూడా చాలా వరకు తెరిచిన పుస్తకమే. హరికృష్ణకు రెండో భార్యకు తారక్ పుట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ ఆయనకు కాస్త దూరం పెడుతూ వచ్చేశారు. ఈ క్రమంలోనే తారక్ తల్లితో ఉంటూ చదువుతో పాటు డాన్సులపై కూడా శ్రద్ధ పెట్టాడు. అలా చాలా సంవత్సరాల పాటు కల్చరల్ యాక్టివిటీస్‌లో సందడి చేసిన తారక్ చిన్నప్పటి నుంచి హైపర్ యాక్టివ్‌గా ఉండేవాడట. ఇదిలా ఉంటే తారక్‌తో తన తాత సీనియర్ ఎన్టీఆర్ మాట్లాడడానికి దాదాపు 11 సంవత్సరాల టైం పట్టింది. ఆ మధ్యలో తాను ఎప్పుడు వెళ్ళినా కూడా సీనియర్ ఎన్టీఆర్ అసలు ఎన్టీఆర్‌తో మాట్లాడేవాడు కాదట. అలాంటిది ఒకరోజు తనే పిలుచుకొని మరీ జూనియర్ ఎన్టీఆర్‌తో మాట్లాడి తన పేరును కూడా ఎన్టీఆర్ అని పెట్టారని ఇప్పటికే చాలామంది చాలా సార్లు వివరించారు. ఇక తారక్ చిన్నతనంలో వాళ్ళ తాత సీనియర్ ఎన్టీఆర్ ఒక్కసారైనా మాట్లాడితే బాగుంటుందని చాలా సార్లు బాధపడేవాడట జూనియర్ ఎన్టీఆర్. ఈ విషయాన్ని ఓ సందర్భంలో తారక్ తల్లి శాలిని స్వయంగా వివరించారు. ఇక అలాంటి తారక్ ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ లాగా సినీ లెగసీ మరింత ముందుకు తీసుకెళ్లడంతో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నందమూరి ఫ్యామిలీలో నుంచి అడుగుపెట్టిన హీరోలను రాణిస్తున్న వారందరిలో తారక్ టాప్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. నందమూరి ఇమేజ్‌ను కాపాడే బాధ్యతలు క్యారీ చేస్తున్నారు. బాలయ్య పలు సినిమాల్లో నటించి మంచి సక్సెస్ సాధిస్తున్నా ప్రస్తుతం ఆయన జనరేషన్ ముగుస్తున్న క్రమంలో తారక్‌పై ఈ బాధ్యత అంతా పడింది. ఇక నందమూరి ఫ్యామిలీ మధ్యలో ఎలాంటి గొడవలు ఉన్నా అభిమానులు మాత్రం అందరి సినిమాలను చూడడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఏది ఏమైనా తారక్ లాంటి నటుడు ఇండస్ట్రీలో ఉండటం నిజంగా తెలుగు సినీ అదృష్టం అనడంలో అతిశయోక్తి లేదు.